1 2 4 బాదం పప్పులు ఉన్నాయి బావా. సుడిగాడివరా నువ్వు. 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు. ఆ, ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి గొడవ. లైఫ్ లో ఇంకే పంచాయతీ కాదు. 5 రూపాయల బాదం పాల్లో 4 పప్పులు వస్తే సుడిగాడినా. మరి అంతే కదా బావా. నా దాంట్లో చూడు 3 ఉన్నాయి. రే ఆ, కొంచెం డబ్బులు కావాలరా. ఆ? ఓ నెల రోజుల్లో సెట్ చేసి ఇచ్చేస్తా. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావ. నీకు విషయం చెప్పనా, నా దగ్గర ఈ బాదం పాలు కూడా డబ్బులు లేవు. డబ్బులు లేవా? ఆ, మా తాగుదాం. ఎందులో పిలిచావు? బలేవుడు బావా. నేడే చూడండి అని పోస్టర్ మీద వేస్తే టికెట్ ఫ్రీగా ఇస్తారా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇదే అంతే. సార్ డబ్బులు తీసుకొచ్చా? లేదు సార్. మరి ఎందుకు వచ్చావు? సార్ అది ఈ అమ్మాయి ఉందే, ఈ రోజే నా అసిస్టెంట్ గా జాయిన్ అయింది. పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది. అంటే నా వల్ల కాదు, అసలు ఆ అమ్మాయికి పెళ్లి అయినట్టు కూడా నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనోడు కలిసాడు. అప్పుడు చెప్పాను 50,000 అరేంజ్ చేసుకోవయ్యా, నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ధర్మరాజు గారు ఒప్పుకోరు. సార్ ధర్మరాజు దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులు లేవు సార్. మీరేమో నేను తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? నేనేందుకు సార్ డబ్బులు? నాకేమైనా మిగిలిపోద్ది అనుకున్నావా? ఏం మిగలదు. పోలీసు వాళ్ళకి ఇవ్వాలి, ఆడిటర్ కి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి, ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి, వీళ్ళందరికీ ఒక 10,000 కూడా మిగలదు. ఓర్ బాబు, నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు. అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? అయింది సార్. ఏమైంది? లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో అటు జాబ్ పోయింది. ఇప్పుడు అదే లంచం ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు. డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది. సార్ నా ఉద్యోగం. ఈ సంవత్సరంలో ఇప్పటికి 3 ప్రధానమంత్రులు మారారు. వాళ్ళ ఉద్యోగాలకే దిక్కులేదు, నీదెంత? బా ఏంటి బా ఎప్పుడు లేదు కొద్దిగా డబ్బులు అడిగావు. ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు? బా రేపు నాన్నగడ్ బర్త్డేకి జెర్సీ కొనిమని అడిగాడు. అదేమో 500. అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీ షర్ట్, అదే కదా? ఓరి పిచ్చోడా, ఇలాంటి విషయాల్లోనే నాలాంటి ఫ్రెండ్స్ వాడుకోవాలి. పదా కోటి పదా. ఎప్పటింట్లో పెళ్లికని 500, 50 రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అని జెర్సీ వస్తుంది. ఒరిజినల్ కే ఒరిజినల్ లా ఉంటది. సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు. పదా దగ్గర బండి దగ్గర. బా ఇంకెప్పుడు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకు. ఆడి వయసుకు అర్థం కాకపోవచ్చు కానీ నా మనసుకు తెలుసు. నేనేమి ఇచ్చాను. సరే ఇంకో ఐడియా ఉంది. పద పద బావా, దారిలో చెప్తాను. మంచి ఐడియానే. పద కొట్టు. అరే త్వరగా చెప్పండి రా, నాకు పనుంది. నాకు కొంచెం డబ్బులు కావాలరా. 1 month లో తిరిగి ఇచ్చేస్తా. ఎంత? 500. అంతేనా? దానికి ఎందుకు అంతలో ఇస్తావు? నాని 7 బర్త్డేరా. నేను కారణం అడిగానా? నీకు మరీ మామాడు ఎక్కువరా. అరే నా దగ్గర అంత క్యాష్ లేదు. ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళి 10 దగ్గర తీసుకోండి, నేను ఫోన్ చేసి చెప్తా. రేపు పొద్దున లాస్ట్ టైం అంత పెద్ద కూడా జరిగింది. వద్దురా. అప్పుడంటే మన గురించి తెలియకేదో అనేసింది. నువ్వేం మనసులో పెట్టుకో, నువ్వు వెళ్ళి అడుగు, నేను చెప్తాను. రే పోనీ ఓ పని చేద్దాం. రేపు వచ్చి నీ దగ్గర తీసుకుంటా. ఇవాళ నేను క్యాంప్కి వెళ్తున్నాను రా. ఎల్లుండి వచ్చి తీసుకో, బ్యాంక్ లో ఉంటా. ఎల్లుండొద్దు ఏమొద్దు, నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, మెయిల్ తీసుకుంటాం. నువ్వు రారా. రే నువ్వు క్యాంప్ నుంచి రాగానే మన స్పాట్కి సరే వచ్చి పదరా. బాయ్. మళ్ళీ పొద్దున అడగల. లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా? ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? నేను సచ్చినా వెళ్ళను. రే అది కాదురా. ఏంట్రా అందరూ కలిపి నన్ను ఇరికిస్తున్నారు? ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టారో దానికి, ప్రతి దానికి ఓ లెక్క ఉంటది. రే ప్లీజ్ రా. రే లాస్ట్ టైం ఏమైనా పెంట సరిపోదా? సేమ్ ఇలాగే ఆ నీళ్ళగడు ఊరెళ్ళడం డబ్బుల కోసం మనం. ప్రచారం అలాగే ఎందుకు జరుగుతుందా? కొంచెం పాజిటివ్ ఆలోచించగా. సరే నేను అడుగుతాను, కానీ మీరు కూడా నాతో పాటు రావాలి. ఏంటి బావ ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది. ఏమనుకుంటానే డబ్బులు ఇచ్చేసేటట్టుంది. నిజంగా చేస్తుంటావా? అవును.
బాగుందా? ఆహా, నీకు నేను అడిగితే డబ్బులుంటావు కానీ తాగడానికి తినడానికి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులుంటాయి. ఎక్కడ పెట్టావు? ఇక్కడ కనిపించట్లేదు. అయినా ఇప్పటికే వాళ్ళు 10,000 దాకా అప్పున్నారు. ఆ రాజేష్ అయితే 5,500, మళ్ళీ ఇప్పుడు ఇంకో 500. అయినా ఇదేమైనా బ్యాంక్ అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడానికి. ఆఖరికి బ్యాంక్ కి కూడా ఒక టైము పాడు ఉంటుంది. వినిపిస్తే వినిపించి నాకేమైనా భయమా? మొన్న ఇంత గడ్డి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా? డబ్బులు దొరికాయి. సరే మళ్ళీ మాట్లాడతాను. 5,500 అంటదేంట్రా? 5,000గా? అంటే నా పెళ్లికి చదివించిన 500 కూడా లెక్క పెట్టేసి ఉంటదా? సరే, ఎవరెవరు జేబులు ఎంత ఉన్నాయి బయట తిండి. 5, 20. ఈ నైట్కి నీ కష్టాలు తీరిపోయినాయి బావా. దీంతో క్వార్టర్ రమ్ము, అరపెట్టి సిగరెట్లు వస్తాయి. ఈ నైట్కి తాగి మర్చిపో. తీసుకో బా మూర్తి గారు. ఎక్కడున్నావురా? సాయంత్రం నుంచి నీకోసం వెతకని చోటే లేదు. అదృష్టవంతుడివిరా నువ్వు. ఆ విషయం నేను పొద్దుట బాదం పప్పులు లెక్కెట్టేటప్పుడే చెప్పాను గానీ మ్యాటర్ ఏంటో చెప్పండి. హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా. మనం టీ తాగుతూ నిన్న మాట్లాడుకున్నాం. హైదరాబాద్ క్లబ్ టీంలో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకెంట్ ఉంది. మాట్లాడేశా. ఏం మాట్లాడేశారు? చాలా కష్టమైంది. చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు గానీ లేదంటే కుదిరేది కాదు. సార్ మీరు ఏం చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. యు ఆర్ ప్లేయింగ్ టుమారో. ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు. నీ ఆట ఒక్కసారి మళ్లీ చూశారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు. ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరంటే నాకు చాలా గౌరవం. నాకోసం ఇంత కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్. హే, ఆడనని చెప్తున్నావా? ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. నా మాట విను. నీకిదే కరెక్ట్రా. నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను. కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్ లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది. నేను మాట్లాడుతూ ఉండండి. రే, చెప్తాను. ఏంటా నువ్వు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మూర్తి గారి దగ్గర గ్యారంటీగా డబ్బులు ఉంటాయి. అడుగు. వద్దురా బాగోదు. ఏం పర్లేదు. ఇందాక పొద్దు దగ్గర జరిగిన దానికంటే పెద్ద సీన్ ఏమన్నా జరుగుద్దా? ఎల్లో 600 అడుగు. 600 దేనికి? 100 మాకు. పొద్దు నుంచి నీ వెనకాల తిరుగుతున్నాం కదా. రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవ్వడి దగ్గర లేదురా. అందరూ ఇలాంటి మ్యాచ్లు 1000 రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు. మూర్తి గారు ఓపెన్ చేశాను. ఒప్పించేశావా? ఒప్పుకున్నాడు. అంతేరా. నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నాసి చెప్తే ఒప్పుకుంటావా? సర్లే. సార్ అది కాదు. నువ్వు ఇంటికెళ్ళి కిట్టు పట్టుకుని గ్రౌండ్కి వచ్చే. సరే. నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. ఒక 2 hours ప్రాక్టీస్ చేద్దాం. ఆ? నువ్వు ఎక్కువ ఆలోచించక. రేపు మ్యాచ్ దూరదర్శన్లో ఏమీ రాదు. అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక కార్ డ్రైవ్ కొట్టి వేయి పట్టుకుని వచ్చేద్దాం. 500 నీకు, 500 మాకు. వెళ్దామా? సరే, నువ్వు తొందరగా వచ్చే. మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం. వచ్చారా? పదరా.